ఈ మధ్యకాలంలో యూట్యూబర్ అన్వేష్ పేరు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఈయన అప్లోడ్ చేసే వరల్డ్ టూర్ వీడియోస్ ని అభిమానించే వాళ్ళు చాలా మందే ఉండేవారు. పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఇతని అనుసరించేవారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై ఈయన చేసిన ఉద్యమంకి కూడా మంచి పేరు వచ్చింది. ఆ పేరు మొత్తాన్ని తనకు ఉన్న నోటిదులతో పోగొట్టుకున్నాడు అన్వేష్. ఈ మధ్య కాలంలోనే ఆయన సినీ నటుడు శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తుల గురించి చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ అడ్డమైన బూతులు మాట్లాడుతూ పవిత్రమైన హిందూ దేవుళ్లను కూడా కించపరచడంతో ఒక్కసారిగా ఈయనపై నెటిజన్స్ తిరుగుబాటు చేశారు. కొంతమంది ఇతనిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఇతని ఇన్స్టాగ్రామ్ వివరాలను కోరుతూ హెడ్ ఆఫీస్ కి లెటర్ రాశారు. సోషల్ మీడియాలో కులాలు, మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా అన్వేష్ వ్యాఖ్యలున్నాయని, అతన్ని మాకు పట్టించడంలో సహాయం చేయాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ కి లెటర్ పెట్టారు పోలీసులు. అంతేకాకుండా వేలాది మంది నెటిజన్స్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని అతిక్రమించిందని, తక్షణమే ఈ అకౌంట్ ని బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేశారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని పరిశీలించిన ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆఫీస్ అతని ప్రొఫైల్ ని బ్లాక్ చేసింది. ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనిపించడం లేదు. ఆ అకౌంట్ కి దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు కూడా లేవు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని ఆయన 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రెండింటికి కలిపి 40 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ అతను చేసిన కామెంట్స్ కారణంగా లక్షలాది మంది ఆయన యూట్యూబ్ ఛానల్స్ ని అన్ఫాలో కొట్టడమే కాకుండా రిపోర్ట్స్ కూడా కొట్టారు. కాబట్టి త్వరలోనే ఈ 2 ఛానల్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. పాపులారిటీ ఉంది కదా అని జనాలను, నా వీడియోలను చూస్తున్నారు కదా అని నోటికి ఏది తోచితే అది మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే పరిస్థితులు ఇలా ఉంటాయి. అన్వేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఇండియాకి వస్తే జనాలు రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు.